హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని మనము మామిడికాయ పచ్చడి అయితే చేసుకుని తినబోతున్నాం అన్నమాట. ఇది మట్టుకు చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ఎంతో తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, దీనికైతే మనకు కావాల్సిన 2 పెద్ద మామిడికాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఎండుమిరపకాయలు, కొబ్బరి అండ్ వెల్లుల్లి కావాలి. అండ్ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు అన్నమాట. అండ్ దాని తర్వాత మన పోపుకి కావాల్సిన వస్తువులు కరివేపాకు, ఎండుమిర్చి, జీరా, పప్పులు అవే కావాలి. అండ్ నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అయితే వీటన్నిటిని మిక్సీ చేయడానికి ఫస్ట్ అయితే ఒక మిక్సీ తీసుకోవాలి. ఇందులో ఎండుమిరపకాయలు మరియు కొబ్బరి వేసేసుకొని తిప్పేయాలన్నమాట. ఫుల్గా నీట్ గ్రైండ్ అయ్యే వరకు తిప్పేయాలి. అండ్ ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను. ఇప్పుడు వేసి మిక్సీ కొట్టేయాలి నీట్గా. ఇప్పుడు పౌడర్ అయితే ఇలా కావాలన్నమాట, వీడియోలో చూపించినట్టు. ఇలా అయితేనే బాగా ఉన్నట్టు. ఓకే, ఇప్పుడైతే మిగిలిన వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని ఇంకొకసారి తిప్పేస్తే అయిపోద్ది. ఇదిగోండి, ఇప్పుడు వెల్లుల్లి వేసాక కూడా ఇలాగ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మిగిలినవి ఓన్లీ మామిడి ముక్కలు. ఈ మామిడి ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి నీట్గా గ్రైండ్ చేసేసి పేస్ట్ లాగా అయిపోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూసినట్లు ఇలాగే పేస్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు స్టవ్ని హైలో పెట్టి ఒక పోపు గిన్నెను పెట్టాలి. పోపు గిన్నె కొంచెం హీట్ అవ్వే వరకు వెయిట్ చేసి మనం ముంచుకున్నాక 3 స్పూన్స్ ఆయిల్ అది వేసేసుకోవాలన్నమాట. ఇది కూడా ఒక 1 మినిట్ హీట్ ఎక్కిన తర్వాత మన పోపులు ఉన్నాయి కదా, ఈ పోపులు కూడా వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవే అన్నమాట. ఓకే, ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట వీటన్నిటిని. ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మన పచ్చడి ఇందాక వేసుకున్నాం కదా, పచ్చడిలో వేసేసుకోవాలన్నమాట మొత్తంగా. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే నేను చేసినట్టు నీట్గా వస్తుంది అనమాట. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇదంతా ఒకసారి నీట్గా మిక్స్ చేసేస్తే, ఇప్పుడు ఇదంతా నీట్గా కలిసిన తర్వాత వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో గైస్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అండ్ నెక్స్ట్ ఏం వంటతో రావాలో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. అప్పటిదాకా బాయ్ టాటా గైస్.